పేతురు వైపు చూచెను కనుక పేతురు నేడు కోడి గోయమను నీవు ముమ్మారు నన్ను ఎరగనందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు చూపు, యేసు ప్రభు చూపు ఎవరి మీద పడింది? తప్పిపోయి విడిచిపెట్టి వెన్నుపోటు పొడిచి ఈయన నాకు వద్దు, ఈయన ఎవరో నాకు తెలియదని చెప్పి బొంకిన విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఒక చిన్నదానికి భయపడి పారిపోయిన ఆ పేతురు వైపు గాయపడ్డ క్రీస్తు ప్రభు వారి యొక్క దున్నబడిన వీపు, ముఖమంతా చారలుగా దున్నబడి స్వరూపమైన సొగసైనను లేనివాడిగా రక్తసిక్తమైపోయి గుర్తు తెలియని వ్యక్తిగా 10,000 మంది అతి కాంక్షణ దేవుడు నీ కొరకు గుర్తు తెలియని వ్యక్తిగా కురూపిగా మార్చబడి ఆ చూపులను చూస్తూ అంటున్నాడు పేతురు, ఇంకా నేను నిన్ను ప్రేమిస్తున్నా, ఇప్పుడన్నరా. ఆయన చూపు కలిసింది. 62వ వచనంలో చూడండి, పేతురు యేసు ప్రభువారిని చూశాడు, వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చింది. See when two sides meet, a sinners, a backslider's sight and the sight of a savior, ఈ రెండు కలిస్తే ఎంత ఘోర పాపైనా సరే, ఎంత పడిపోయిన వాడైనా సరే, ఎంత నిరీక్షణ లేని వాడైనా సరే, ఎంత జీవితాన్ని వృధా చేసుకున్న వాడైనా సరే, ఈరోజు నువ్వు దేవుని దగ్గర ఆయన చూపును చూడు. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి.